కాకచేష్ట భగధ్యానం శ్వాననిద్ర తథైవ చ అల్పాహారి గృహత్యాగి విద్యాతురాణం పంచలక్షణ. విద్యార్థికి ప్రధానంగా 5 లక్షణాలు ఉండాలి. కాకచేష్ట, కాకి నిరంతరం ఆహార అన్వేషణ సాగిస్తూ తనకు ఆహారం దొరకగానే అన్ని కాకులను పిలుస్తుంది. విద్యార్థి కూడా తను ఎప్పుడూ జ్ఞానాన్ని అన్వేషిస్తూ తనకు లభించిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉండాలి. బకధ్యానం, ఒక మడుగులోని కొంగ ఒంటి కాలి మీద ఏకాగ్రతతో నిలబడి దానికి ఆహారం దొరికేంత వరకు అట్లాగే ఉంటుంది ఎంతసేపు అయినా. విద్యార్థి కూడా ఆ లక్ష్య సాధనలో తిరుగులేని ఏకాగ్రత కనబరచాలి. శ్వాన నిద్ర, కుక్క నిద్రపోయిన వెంటనే మేల్కొంటుంది అవసరమైనప్పుడు. అంటే అట్లాంటి జాగరూకత చైతన్యం విద్యార్థికి ఉండాలి. అల్పాహారి, అవసరమైనంత మేరకే ఆహారం తీసుకోవాలి. అధికంగా ఆహారం తీసుకుంటే సోమరితనం ఆవరిస్తుంది. గృహత్యాగి, అవసరమైతే ఉన్నత విద్య కోసము ఇంటిని త్యాగం చేస్తూ ఉండాలి. ఇంటిలోని సౌకర్యాలను కూడా త్యజిస్తూ ఉండాలి. ఏ సౌకర్యాలనైనా సరే, ఎట్లాంటి పరిస్థితులనైనా సరే మనం వాటిని సర్దుకుపోగలగాలి. ఈ 5 లక్షణాలున్న విద్యార్థి విద్యలో చక్కగా రాణిస్తాడు.